జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్రార్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి అతి ప్రాచీనమైనటువంటి వేములవాడ దేవస్థానం. వేములవాడ భీమేశ్వరాలయం ముందు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు, వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలంలో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి ప్రతినిత్యం మన సత్రం ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి పేదవారు అయితేనేమి, యాచకులు అయితేనేమి, దర్శనానికి వచ్చే భక్తులకు అయితేనేమి ప్రతినిత్యం కూడా మహానిత్య అన్నదాన కార్యక్రమం మనం నిర్వహించడం జరుగుతుంది దాతల సహకారంతో. ఈరోజుతో 1619వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు: వెలగందుల భీష్మానాథం గారి పుట్టినరోజు అసన్పర్తి, మాడిశెట్టి రాములు స్వప్న దంపతుల పెళ్లి రోజు పాపన్నపేట, చందా విజయ్ కుమార్ సుజాత దంపతుల పెళ్లి రోజు ముస్తాబాద్, కొత్త రమేష్ గారి పుట్టినరోజు నీలకొండపల్లి, కొలిపాక శ్రీనివాస్ స్వాతి దంపతుల పెళ్లి రోజు ఏలూరు, జవ్వాజీ రాజేశ్వర్ గారి తండ్రి కీర్తిశేషులు జవ్వాజీ చిన్ననరసయ్య గారి జ్ఞాపకార్థం వర్ధంతి భీమ్గల్, కొండ హనుమంతరావు గారి తండ్రి కీర్తిశేషులు కొండా రఘురాములు గారి జ్ఞాపకార్థం వర్ధంతి వనస్థలిపురం హైదరాబాద్. ఈరోజు ఏదైతే పెళ్లి రోజు జరుపుకునే దాతలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకునే దాతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం మనం నిర్వహించేటువంటి అన్నదాన కార్యక్రమానికి దాతలందరూ కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తూ వారందరికీ సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతినిత్యం మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమం కాకుండా సత్రంకి వచ్చే భక్తులకు వసతి గది, భోజనం, అల్పాహారం, ఇతర సేవా కార్యక్రమాలే కాకుండా మనం అనేక కార్యక్రమాలు కూడా సత్రం ఆధ్వర్యంలో సోషల్ యాక్టివిటీస్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మన సత్రంలో వాసవి మాత పారాయణ నిర్వహించడం జరిగింది. అలాగే గోపూజ, అలాగే శివరాత్రి రోజు మన సత్రంలో దాతల పేరుపై స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు పంచామృతాలతోటి, వివిధ పండ్ల రసాలతోటి శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో దాతల ఆధ్వర్యంలో మన సత్రం స్టాఫ్ ఆధ్వర్యంలో అభిషేకాది కార్యక్రమాలు దాతల పేరు మీద నిర్వహించి, అలాగే శివరాత్రి రోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసిన భక్తులకు శివరాత్రి రోజు ఉపవాసం ఉండరు కాబట్టి అల్పాహారం, మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కార్తీక పౌర్ణమి రోజు భీమేశ్వరంలో పెద్ద ఎత్తున కార్తీక దీపోత్సవం, సంక్రాంతికి ముగ్గుల పోటీలు, అలాగే అనేక కార్యక్రమాలు మనం శ్రీరాముని కూడా రాముల వారి కళ్యాణంకు అనేక మంది శివపార్వతులు వస్తుంటారు. ఇక్కడ పేదవారు అందరూ వస్తుంటారు. వారికి కూడా మనం పులిహోర పంపిణీ, మజ్జిగ పంపిణీ గత 3 సంవత్సరాల నుంచి కూడా నిర్వహించడం, ఈ సంవత్సరం కూడా అదే విధంగా కొనసాగించడం జరుగుతుంది. అలాగే హనుమాన్ జయంతికి హనుమాన్ భక్తులకు పండ్లు పంపిణీ, అలాగే పండ్లు మరియు పాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు మనం సత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దాతలందరూ కూడా వారి దాతృత్వంతో మంచి హృదయంతో మనం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తూ, అలాగే మనం ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క సత్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నాం. గుడికి దగ్గరనే ఉంటుంది, వాకేబుల్ డిస్టెన్స్లో. మనకు కూడా ఒక సొంత భవనం ఉండాలి, మనం రెంట్ బిల్డింగ్లో కాకుండా మన సొంత భవనంలో ఉండాలనే ఆకాంక్షతోటి, భక్తుల కోరిక మేరతోటి, దాతల సహకారంతో 840 గజాల స్థలంలో మనం అధునాతన సౌకర్యాలతోటి 33 రూములు, డైనింగ్ హాల్, డార్మెంటరీ హాల్, అనేక మొత్తం సకల సౌకర్యాలు, 2 టెంపుల్స్ నిర్మించడం జరుగుతుంది. అది నిర్మాణం దశలో ఉన్నది. మనం ఈ యొక్క నెల కానీ ఏప్రిల్ నెలలో కానీ మంచి ముహూర్తం చూసుకొని దర్వాజా అది కడప పెట్టే ముహూర్తం కూడా మనం ముఖద్వారం పెట్టే ముహూర్తాన్ని కూడా మనం ఫిక్స్ చేసుకొని దాతలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలందరూ కూడా ఇచ్చేసి మన సత్రాన్ డెవలప్మెంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలని, మీరు కూడా కార్యక్రమంలో పాల్గొని రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని, వచ్చే వారందరికీ కూడా మనం దర్శనాన్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చిన వారందరూ కూడా రాజరాజేశ్వర భీమేశ్వర ఆలయంలో దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి భోజనాది కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మనకు డేటు, మనకు తేదీ, ముహూర్తం ఫిక్స్ అయిన వెంటనే మీకు వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ, అలాగే సోషల్ మీడియా ద్వారా, అలాగే వీలైతే మీకు ఆహ్వానం కూడా
లెటర్ రూపకంగా పంపడం జరుగుతుంది. అనేది భావించద్దు. అందరికీ కూడా వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా తెలియడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటూ ఈనాటి పెళ్లి రోజు జరుపుకున్నారు, పుట్టినరోజు జరుపుకున్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ మీ అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని ఆ రాయరేశ్వర స్వామి ఆశీస్సులు, భీమన్న ఆశీస్సులు, కన్యకా పరమేశ్వర ఆశీస్సులు, కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు, అన్నపూర్ణదేవి ఆశీస్సులు మీ కుటుంబాలకు మీ బంధుమిత్రులందరికీ ఎల్లవేళలా ఉంటాయని ఉండాలని కోరుకుంటూ మరోసారి అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత.